గోడమీద పిల్లులు. ఇన్నేళ్ల జీవితంలో నేను తెలుసుకున్నదేమిటంటే, లోకంలో పనులు చేసేవాళ్లూ, పనులు చేయని వాళ్లూ ఉన్నారని. కాని ఎక్కువమంది ఏం చేయాలో నిర్ణయించుకోలేనివాళ్లే. అంటే గోడమీది పిల్లులన్నమాట. ఎందుకంటే వాళ్లు వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ సాధించరు, కనీసం ప్రయత్నం కూడా చేయరు, కనుక అపజయం పాలయ్యారని అననూలేము. అంటే విజయాలూ లేవు కనుక అపజయాలూ ఉండవు. నా జీవితంలో అలాంటి వారిని ఎందరినో కలిశాను, ఇంకా నేటి వరకూ కలుస్తూనే ఉన్నాను. ఇలాంటివారే అమెరికా ఇరాక్తో యుద్ధానికి ఎందుకు దిగింది, లేదా ఎందుకు దిగలేదు అనో, ఫలానా క్రికెట్ వీరుడు ఒకానొక బంతిని ఎందుకు కొట్టలేకపోయాడు అనో, ఫలానా చిత్రం ఫలానా విధర ఎందుకు తయారై ఉండకూడదు అనో వగైరా మాట్లాడుతుంటారు. వీళ్లను గురించిన ఆశ్చర్యం గొలిపే విషయానికి ఏంటంటే, వారు తమ అభిప్రాయాలు, దృఢ విశ్వాసాలను ఎంతో స్పీడ్గా మరో విధంగా మార్చేసుకుంటూ ఉండటం. ఉదాహరణకు, నేను కొందరు డిస్ట్రిబ్యూటర్లతో కూర్చుని ఉండగా, వాళ్లు మహా ఘనవిజయం సాధించిన మరాఠీ చిత్రం మహేర్చీ సాడీ రీమేక్ అయిన సాజన్ కా ఘర్ కథ చెబుతున్నారు. ఒరిజినల్లోని ఒక దృశ్యం వివరిస్తూ, హీరోకు అతని సవతి చెల్లెలు రాఖీ కడుతుంది. ఆ ఇంట్లో అందరూ ఆమెను బ్యాడ్జ్లకు భావిస్తారు. తరువాత అతనికి యాక్సిడెంటయి చెయ్యిపోతుంది. అందరూ ఆమెను తిడుతుండగా, అతను రాఖీ కట్టిన చేతిని పైకెత్తి, దానివల్లే కనీసం తన రెండో చెయ్యి అయినా మిగిలిందని చెబుతాడు. ఆ డిస్ట్రిబ్యూటర్లు పారవశ్యంతో ఆ ఒక్క దృశ్యమే చాలు, దేశమంతటి నుంచి కాసులు రాల్చటానికి అంటూ పొగిడారు. ఆ చిత్రం ఘోరంగా దెబ్బతిన్న కొన్ని రోజులకు వాళ్లలోనే ఒకదు ఆ రాఖీ సీన్ లాంటి చెత్త సీన్ ఉండటం వల్లే సినిమా ప్లాపన్నాడు. మిగతా వాళ్లు వాదించకుండా ఊరుకున్నారు. మరి కొన్ని రోజుల తరువాత ఆ ఫిల్మ్ మేకరు ఈ గ్రూప్ వారే అంత పనికిమాలిన చెత్త దృశ్యాలను చిత్రంలో పెట్టినందుకు మాటలతో చీల్చి చెండాడటం కూడా విన్నాను. మరో ఉదాహరణ, శంకర్ దర్శకుడుగా తొలిసారి తీసిన సినిమా జెంటిల్మెన్ చిత్రం డొనేషన్స్ ఆధారంగా తీశాదు. విడుదలకు ముందే ఆ చిత్రం చూసిన ఇండస్ట్రీ మొత్తం చాటుగా నవ్వుకుని, అటువంటి అల్ప ప్రాధాన్యం గల విషయానికి ఆధారంగా చిత్రం తీయటం, అందులోనూ కమర్షియల్ చిత్రం దండుగాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించుకుంది. ఆ చిత్రం విడుదలై రికార్డు స్థాయిలో వసూలు చేయడం గమనించివారే, ప్రస్తుత విషయానికి అదేనని, ప్రతి కుటుంబం వారు దానితో ఐడెంటిఫై అయ్యారని అనుకున్నారు. తరువాత ఆ చిత్రం రైట్స్ కొని, దాన్ని చిరంజీవితో మహేశభట్ దర్శకత్వంలో నిర్మించారు. ఘోరంగా ఫెయిల్ అయింది. వ్యతిరేకంగా అప్పుడందరూ మళ్లీ డొనేషన్స్ గురించిన సబ్జెక్ట్ సినిమాను కమర్షియల్ తీయటం శుద్ధ వేస్ట్ అన్నారు. ఒకానొక ప్రఖ్యాత నిర్మాత, విడుదలకు ముందు సత్య చూసి, దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తనకు నచ్చలేదని, మరీ గట్టిగా, చాలా డ్రమెటిక్గా వినిపించిందని, గడ్డాలతో, చెమటలు కారుతున్న ముఖాలను ఎవరూ చూడలేరని నాతో అన్నాడు. చిత్రం విడుదలై విజయ ఢంకా మోగించిన కొన్ని నెలలకు ఒక పార్టీలో ఒకతను కలిశాడు. సత్య, సూపర్ హిట్ కావటానికి నేపథ్య సంగీతమే ప్రధాన కారణమని, లేకపోతే అదో ఆర్ట్ చిత్రంగా మిగిలిపోయేదని అన్నాడు. బాలీవుడ్లో అంతకాలం అలవాటుగా కనిపించిన ముఖాల కన్నా నేచురల్గా కనిపించిన ముఖాలు మార్చుకు స్వాగతం చెప్పాయని కూడా అన్నాడు. ఈ ఉదాహరణలన్నిటిలోనూ నేను చెప్పదలచిన సంగతేమిటంటే, ఈ గోడమీద పిల్లులు అతి వేగంగా తమ అభిప్రాయాలు మార్చేసుకుంటూ ఉంటారు విషయానికి జరుగుతుండగా, అటు తరువాత కూడా వారికి దృఢ విశ్వాసాలు సైతం మారిపోతుంటాయి అని. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఒక చిత్రం హిట్టు, ఫెయిలు అవుతుందని వారు చెప్పలేరు కనుక, తాము మూగవారిలా మాట్లాడకుండా ఉన్నామని జనం అనుకుంటారేమోనని, ప్రతిదాని మీద తమకు ఒక అభిప్రాయం ఉండాలనేది. ఇక రెండోది, తమ అభిప్రాయం తప్పైతే విజయానికి రెండో వైపున పట్టుబడటం నచ్చదు కనుక. అందుకని వారెప్పుడు తామన్నది తప్పైపోతే దాన్ని సమర్థించుకునేందుకు ఒక సిద్ధాంతాన్ని సిద్ధంగా ఉంచుకుంటారు. వాళ్ల విశ్వాసం కూడా చాలా ప్రాథమికము, పాలిటికల్గా, మారల్గా బహిర్గతం అవుతుంది. న్యాయానికి, మంచికి తమను, తమ విశ్వాసాలను ప్రతినిధులుగా భావించుకుంటూ, అవెంత తాత్కాలికమైనా సరే, విజయం సాధించినవారు, సాధించే ప్రయత్నంలో ఓటమి పాలైన వారికన్నా విచిత్రమూ, బలమైన భావాలతో ఉంటారు. వీరు తమకు తమ విలువలు, జవాబులు చెప్పలేని తమ నిస్సహాయతను ప్రశ్నించేవారిని ద్వేషిస్తూ, ఆ కోపాన్ని తమ భాషాపటిమతో విషపూరితంగా అసహ్యించుకునే వారి మీద వెలిగక్కుతారు.